టీడీపీ కేంద్ర ఆఫీసు సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఏపీ హైకోర్టు 2 కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను రేపటికి వాయిదా వేసింది. టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే దేవినేని అవినాష్, అప్పిరెడ్డి పిటిషన్లపై విచారణ జరుగుతోంది. ఈ కేసులో తాజాగా సజ్జల, ఆర్కే కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లపై రేపు విచారించనుంది. మరోవైపు సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ కూడా వాయిదా పడింది. ఈ పిటిషన్ కూడా హైకోర్టు రేపు విచారించనుంది. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి దాడిపై హైకోర్టులో విచారణ అయితే రేపటికి వాయిదా పడింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు. బలరాం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2 సంవత్సరాల క్రితము ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలు దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఎవరు దాడి చేశారు ఏమిటనే కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే విచారణ చేయడం జరిగింది. ఈ విచారణలో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులో తీసుకుని తనదైన శైలిలో విచారించారు. విచారించిన క్రమంలోనే కొన్ని కీలక ఆధారాలు, అదేవిధంగా కొన్ని కీలక సమాచారాలు పోలీసులు స్వీకరించడం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో ఈ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి గుంటూరు జిల్లాకు చెందిన అప్పిరెడ్డి, అదేవిధంగా దేవినేని అవినాష్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. గత వారం శనివారం నాడు లేళ్లు అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ బెయిల్ పిటిషన్ మీద దాఖలు చేయడం జరిగింది. తాజాగా నిన్న ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేయడం, దీని మీద విచారణ చేపట్టిన హైకోర్టు ఈ పిటిషన్ మీద రేపటికైతే వాయిదా వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ టీడీపీ కేంద్రాల కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు అయితే విచారణ అయితే ముమ్మరం చేశారని చెప్పాలి. చాలా వేగవంతంగా విచారణ చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాలకు సంబంధించిన టీడీపీ నాయకులను తీసుకొచ్చి పిన్ టు పిన్ ఈ సంబంధించి ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి ఎవరు అంటూ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో కొంతమంది మీద ఆ పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే కొంతమంది అదుపులో తీసుకుని తనదైన శైలిలో విచారించడం జరిగింది. అప్పుడు వాళ్ళ మధ్య నుంచి పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్న సమయంలో కొన్ని కీలక సమాచారం అయితే రాబడడం జరిగింది. అసలు మిమ్మల్ని ఎవరు ఇక్కడికి దాడి చేయమని ప్రేరేపించారు, దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఒక్కసారిగా మొక్కమ్మడిగా దాడి చేయడం జరిగింది, సీకే కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టుకున్న సమయంలో మీకు ఎవరు ఏం చెప్పారు, ఎలాంటి మాటలు చెప్పారు, దాడి చేయడానికి గల ప్రేరేపించినటువంటి మాటల పరిస్థితి ఏంటి అని చెప్పేసి తీవ్రస్థాయిలో పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో కొంతమంది వైసీపీ నాయకుల పేర్లు అయితే పోలీసులు చెప్పినట్లుగా సమాచారం ఉంటుంది. ఈ సమాచారం నేపథ్యంలోనే వైసీపీ నేతలు కూడా అరెస్టులు చేస్తారని చెప్పి సమాచారం నేపథ్యంలో ఇటు ఈ సంబంధించి ముందస్తు బెయిల్ అయితే దాఖలు చేయడం జరిగింది. విచారణ చేసిన హైకోర్టు రేపటికైతే వాయిదా వేయడం జరిగింది. మరో విధంగా చెప్పుకుంటే టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన కేసులో జోగి రమేష్ కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేసుకోవడం జరిగింది. ఈ టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత మా మీద ఎవరు దాడిలో పాల్పడ్డారో, ఎవరు మమ్మల్ని అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ ముందే నాయకులు అయితే హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే జోగి రమేష్ కూడా దాఖలు చేసుకోవడం జరిగింది. దీని మీద కూడా రేపొద్దున విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలరాం, తిరుమల అంటే ఎటువంటి బలమైన ఆధారాలతో ఇరుపక్షాల న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు కోర్టులో వాదనలు వినిపించేందుకు? ఇప్పటికే ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించిన న్యాయవాదులు హైకోర్టులో తీవ్ర స్థాయిలో వాదోపాదనలు చేస్తున్నారు. అదేవిధంగా దానికి ధీటుగా సంబంధించి పొన్నవాళ్లు సుధాకర్ రెడ్డి కూడా వైసీపీ నేతలకు సంబంధించి వాదనలు అయితే వినిపిస్తున్నారు. ఇరు వర్గాల న్యాయవాదులు ఈ కేసుకు ఎవరైతే ఉన్నారో ఆళ్ల రామకృష్ణారెడ్డికి, అదేవిధంగా దేవినేని అవినాష్ కి, ఆర్కే సంబంధించి కానీ లేల అప్పిరెడ్డి సంబంధం కానీ ఈ కేసు ఎలాంటి సంబంధం లేవు. కేవలము కక్షపూరితంగానే వ్యవహరించేందుకు వైసీపీ నేతల పైన టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారంటూ కోర్టులో వాదనలు వినిపించగా కావాలనే ఒక ఉద్దేశం తెచ్చుకునే విధంగా టీడీపీ కార్యాలయంపై దాడి చేసడానికి ముందే ప్రణాళికబద్ధంగా రచించుకున్నారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడ్డారంటూ ఇరు వర్గాలు సంబంధించిన న్యాయవాది తమ వాదనలు వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసు సంబంధించి రేపటికి వాయిదా వేయడం జరిగింది. బలరాం, థ్యాంక్ యూ తిరుమలరావు.